హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే వీడియో సైకాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఇవి ప్రీవియస్ టెట్ బిట్స్ అండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లవాడి స్వతసిద్ధమైనది సహజ సామర్థ్యం. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం అనేది ఆగమన వివేచన. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం అనేది ఆగమన వివేచన. మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్. మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత విక్టర్ ఫ్రాంకిల్. బాండురా సాంఘిక అభ్యాసనంలో ప్రక్రియలు ఏంటి అంటే అవధానం, ధారణ, పునరుత్పాదనం. భాషాగ్రహణ యంత్రం వీరికి చెందినది అంటే నోమ్ చామ్స్కీ. 20 to 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి స్వల్పకాలిక స్మృతి. 20 to 30 సెకండ్స్ మాత్రమే ఉండే స్మృతి స్వల్పకాలిక స్మృతి. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మార్చే ప్రక్రియ సాంఘిక వికాసం. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది గేట్స్. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోముల జత 23 జతలు. 23. గెస్టాల్ వాదులు ఎవరు అంటే మార్క్స్, వర్దీమర్, కోహ్లర్, లెవిన్. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయస్సు అంటే ఉత్తర బాల్యదశ. బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదికను సిద్ధం చేయండి అంటే అది ప్రాజెక్ట్ పద్ధతి. 3 సంవత్సరాల పిల్లవాడిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చు వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి దీర్ఘకాల ఉపగమం. 3 సంవత్సరాల పిల్లవాడిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చు వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి దీర్ఘకాల ఉపగమం. పర్సోనా అనేది లాటిన్ భాషాపదం. పర్సోనా అంటే ముసుగు. ఇది లాటిన్ భాషాపదం. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1909. ఉపాధ్యాయుని ప్రధాన విధి పిల్లల సంపూర్ణ అభివృద్ధి. ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించటం పరిహారం. ఆలోచనకు తోడ్పడే కారకం ప్రత్యక్ష అనుభూతి, ప్రతిమలు, భావనలు. ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది. సాంశీకరణం. నేర్చుకోవడంలో దాని తరువాత ఒక బాలుడు మేకను చూసి మేక అని పిలవడము అది అనుగుణ్యత అవుతుంది. నెక్స్ట్, నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు జాన్ హాల్ట్. NEP 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది 2030. ఓకే, NEP 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది 2030.
ధారణ వక్రరేఖ రూపొందించిన వారు ఎబ్బింగ్హాస్. ధారణ వక్రరేఖలను రూపొందించిన వారు ఎబ్బింగ్హాస్. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్ ఈక్వల్ టు 1024 బైట్స్. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్ ఈక్వల్ టు 1024 బైట్స్. మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి, అంటే స్వీయ ప్రతిస్పందన. మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి. నెక్స్ట్, గణితంలో అభ్యాసన వైకల్యాలను ఇలా పిలుస్తారు. గణితంలో అంటే డిస్కాలిక్యులియా. అలాగే సంఖ్యలను చదవడంలో, వ్యక్తపరచడంలో అభ్యాసన సమస్య డిస్కాలిక్యులియా. గణిత అభ్యాసన వైకల్యాన్ని ఇలా పిలుస్తారు, డిస్కాలిక్యులియా. నెక్స్ట్, 18 సంవత్సరాల లోపు బాలలను ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం తక్కువ పరిపక్వత. NEP 2020 అనేది ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు గౌణ అవసరం అంటే ఇల్లు, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వైగాట్స్కీ. నెక్స్ట్, బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలోని అంశము కృత్యాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలోని అంశం కృత్యాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం జోక్యచరం. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం జోక్యచరం. RTE 2009 ప్రకారం బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాలు. RTE 2009 ప్రకారం బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాలు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయసు అంటే ఉత్తర బాల్యదశ. క్లిష్టతర వయసు అన్న ఉత్తర బాల్యదశ, ముఠా వయసు అన్న ఉత్తర బాల్యదశ. భేదాత్మక సామర్థ్య నికష DATB క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది అంటే థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. భేదాత్మక సామర్థ్య నికష క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో వ్యక్తి పూజ అనేది క్రింది దశలో ఉంటుంది, 6వ దశలో ఉంటుంది. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో వ్యక్తి పూజ అనేది క్రింది ఈ దశలో ఉంటుంది, 6వ దశలో ఉంటుంది. ట్రోజన్ హార్స్ అనగా అది వైరస్. వైరస్. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది, పూర్వ ప్రచాలక దశ. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది, పూర్వ ప్రచాలక దశ. వరల్డ్ వైల్డ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం 1989. వరల్డ్ వైల్డ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం 1989. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది, 6 సంవత్సరాలు. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది, 6 సంవత్సరాలు. కుడి చేత్తో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేత్తో కూడా చేయగలగడం ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు. కుడి చేత్తో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు. ప్రొజెక్ట్ రకాలు అంటే LCD, LED, DLP. అభ్యాసన వైకల్యం అన్న భావన మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్. అభ్యాసన వైకల్యం అన్న భావన మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్. భాషాగ్రహణ సిద్ధాంతం నోమ్ చామ్స్కీ ప్రతిపాదించారు. నెక్స్ట్, వికాస నియమాలు. వికాసం అనేది సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. సరిత అనే 4 సంవత్సరాల విద్యార్థి 5 × 5 = 5² అని చెప్పిన ఆమెలో ఆలోచన ప్రక్రియ విభిన్న ఆలోచన. సృజనాత్మక స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది అంటే నూతన సృజనాత్మక స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది అంటే నూతన సృజన స్థాయి. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్, విల్లార్డ్ వాలర్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత విల్లార్డ్ వాలర్. శిశువులో ప్రాక్ సంభాషణ
రూపం కానిది. ఇక్కడ ప్రాక్ సంభాషణ రూపం అంటే ఏడవడము, ఇంగితాలు, కేరింతలు కొట్టడం, పద్యాలు పఠించడం అప్పుడే జరగదు. శిశువులో ప్రాక్ సంభాషణ రూపం అంటే ఏడవడము, ఇంగితాలు, కేరింతలు కొట్టడం. త్రిధువ విధానంలో ఏంటి? త్రిధువ విధానంలో లేనిది గ్రంథాలయము, ప్రయోగశాలలు అనేవి లేవు. విషయం, ఉపాధ్యాయుడు, విద్యార్థి అనేది ఉంది. త్రిధృవ విధానంలో విషయం, ఉపాధ్యాయుడు, విద్యార్థి అనేవి ఉంటాయి. 8 సంవత్సరాల వయసు కలిగిన స్నేహిత 11 సంవత్సరాల వయసు గల సామర్థ్యం చూపగలిగితే ఆమె ప్రజ్ఞాలబ్ధి రకం. అత్యధిక ప్రజ్ఞావంతులు 8 సంవత్సరాల వయసు కలిగిన స్నేహిత 11 సంవత్సరాల వయసు గల సామర్థ్యం చూపితే ఆమె ప్రజ్ఞాలబ్ధి రకం, అత్యధిక ప్రజ్ఞావంతురాలు. నెక్స్ట్ రుణాత్మక ఉద్వేగం అంటే నమ్మకం. ఇక్కడ రుణాత్మక ఉద్వేగం కానిది నమ్మకం. రుణాత్మక ఉద్వేగం అంటే సిగ్గు, ఆతృత, అలసట. నెక్స్ట్ ప్రాథమిక అవసరం నీరు. నెక్స్ట్ పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది స్పియర్మన్. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని అన్నది స్పియర్మాన్. పిల్లలకు పాఠంపై ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయుడు చేయకూడనిది ఏంటి అంటే నిశ్శబ్దంగా ఉండమని అడగడం చేయకూడనిది. నెక్స్ట్ సృజనాత్మక ప్రక్రియలో దశలు: సన్నాహ దశ, గుప్తస్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. సృజనాత్మక ప్రక్రియలో దశలు: సన్నాహ దశ, గుప్తస్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. తల్లిదండ్రులు అభిప్రాయం ప్రకారం మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ పూర్వ బాల్యం. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ పూర్వ బాల్యం. వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసనం. వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసనం. ఐసీటీ ఆధారిత బోధన అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఐసీటీ ఆధారిత బోధన అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అభ్యాసనం చాలా వేగంగా జరిగే దశ ప్రారంభ స్ఫూర్తి దశ. అభ్యాసనం అనేది చాలా వేగంగా జరిగే దశ ప్రారంభ స్ఫూర్తి దశ. ప్రయోగంలో ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం ప్రయోగ సమూహం. ప్రయోగంలో ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం ప్రయోగ సమూహం. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి పరిపక్వత. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి పరిపక్వ దశ. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బినే, టెర్మన్, స్టెర్న్. ఏకకారక సిద్ధాంతాన్ని సంబంధించిన వారు బినే, టెర్మన్, స్టెర్న్. ఇప్పుడు చూస్తున్న దాన్ని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించటాన్ని ఎలా పిలుస్తారు? డెజావు అంటారు. ఓకే, డెజావు అంటారు. ఇప్పుడు చూస్తున్న దాన్ని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించటాన్ని ఎలా అంటారు? డెజావు అంటారు. 5E అభ్యాసన నమూనాలో 5E అంటే ఇక్కడ అభ్యాసన నమూనాలో లేనిది అభ్యాసనం లేదు, కానీ ఉన్నవి నిమగ్నం, అన్వేషించటం, మూల్యాంకనం. నిమగ్నం అవ్వడము, అన్వేషించటము, మూల్యాంకనం. ఒక వ్యక్తి బాగా డ్రైవింగ్ చేయగలడు, అయితే ఈ నైపుణ్యం కంప్యూటర్ అభ్యాసనంలో ఎటువంటి ప్రభావం చూపకపోవడం అనేది శూన్య బదలాయింపు. నెక్స్ట్ పావ్లోవ్ ప్రయోగంలో కుక్క 3వ దశలో గంట శబ్దానికి లాలాజలం స్రవించడం జరిగింది. ఇందులో లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. శిశువు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ అంటే శిరస్సు నుండి పాదాభిముఖం లేదా శరీర కేంద్రం నుండి శరీర భాగాలకు. బర్త్ సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి స్మృతి, స్వల్పకాలిక స్మృతి. సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఫిలిప్ ఏరిస్. సాంఘిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బాండురా. రాజు పరీక్షల్లో అపజయం పొందుతానని తలుపును గట్టిగా తన్నాడు. విస్థాపనము. రాజు పరీక్షల్లో అపజయం పొందానని తలుపును గట్టిగా తన్నాడు. విస్థాపనం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో దశలు సంఖ్య 6. ఓకే, హార్లాక్ ప్రకారం మధ్య వయసు అంటే ఇక్కడ నీకు 40 నుంచి 60 సంవత్సరాలు. 40 నుండి 60 సంవత్సరాలు.
NEP 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందినది సెకండరీ స్థాయి. TAT మాపనిలో ఖాళీ కార్డుల సంఖ్య 1. TAT మాపనిలో ఖాళీ కార్డుల సంఖ్య 1. ఖాళీ కార్డు ఒకటే ఉంటుంది. TAT అంటే వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడం అనేది పునఃస్మరణ గుర్తుకు తెచ్చుకోవడం. చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్ CAT అనేది ఈ క్రింది పిల్లలకు ఉపయోగిస్తారంటే 3 నుండి 10 సంవత్సరాల పిల్లలకు. చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్ అనేది ఈ క్రింది పిల్లలకు ఉపయోగిస్తారు 3 నుంచి 10 సంవత్సరాలు. బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది స్క్రాప్ బుక్ కాదు. బాలలను అధ్యయనం చేసే సాధనం వ్యక్తి చరిత్ర, పరిపుచ్చ, పర్యాలోచన పత్రికలు. ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించే వ్యాఖ్యానించే పరిశోధన వర్ణనాత్మక. తారండైక్ ప్రజ్ఞా రకం ఏంటి అంటే అమూర్త, యాంత్రిక, సాంఘిక. అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అభ్యాసనానికి రాచబాట వంటిది ప్రేరణ. ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యాసనం జరుగుతుంది అని చెప్పింది తారండైక్. ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యాసనం జరుగుతుంది అని చెప్పింది తారండైక్. 3వ తరగతి విద్యార్థి గోళ్లు కొరుక్కోవడం అనే అలవాటును మాన్పించడంలో ఉపయోగపడే నియమం విరమణ. 3వ తరగతి విద్యార్థి గోళ్లు కొరకడం అనే అలవాటును మాన్పించడంలో ఉపయోగపడే నియమం విరమణ. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కలలు కనడం అనేది స్వైర కల్పన. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కలలు కనడం స్వైర కల్పన. బాల కార్మిక నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది 1986లో వచ్చింది. బాల కార్మిక నిషేధ చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరం 1986లో వచ్చింది. వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయసు 7 సంవత్సరాలు. వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయసు 7 సంవత్సరాలు. ఆవిష్కరణ అభ్యాసనం ప్రతిపాదించింది బ్రూనర్. మాతృభాష ఆధారంగా మరో భాషను నేర్చుకోవడం అనుకూల బదలాయింపు. సమస్య నిర్ధారణ నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి. సమస్య నిర్ధారణ నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి. ఎరిక్సన్ ప్రకారం 12 నుంచి 20 సంవత్సరాల వయో సమూహంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఓకేనా. ఎరిక్సన్ ప్రకారము 12 నుంచి 20 సంవత్సరాల వయో సమూహంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1:30. స్వబుద్ధి యొక్క లక్షణం ఏంటంటే స్వీయ మూల్యాంకనం. అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే స్రవాలు సమరూప మూలక సిద్ధాంతం తారండైక్. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. సమరూప మూలక సిద్ధాంతం తారండైక్, సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్, ఆదర్శాల సిద్ధాంతం WC బాగ్లే. సమరూప మూలక సిద్ధాంతం తారండైక్, సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్, ఆదర్శాల సిద్ధాంతం WC బాగ్లే. ఇన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్. హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత జాన్ హాల్ట్. అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు అనే భావనను ప్రవేశపెట్టిన వారు వైగాట్స్కీ. అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు అనే భావనను ప్రవేశపెట్టిన వారు వైగాట్స్కీ. అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు అనే భావనను ప్రవేశపెట్టిన వారు వైగాట్స్కీ.
పియాజే వికాస దశల్లో అహం కేంద్రీకృత భావన కలిగిన దశ పూర్వ ప్రచాలక దశ. తల్లిదండ్రులు అభిప్రాయం ప్రకారం సోమరి వయసు అనేది ఉత్తర బాల్య దశ. సోమరి వయసు. ఒక 3వ తరగతి విద్యార్థికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో ఉంచే ఉత్తమమైన పద్ధతి పరిస్థితులను అవగాహన పరచటం. ఇన్పుట్ పరికరాలు ఏంటి అంటే కీబోర్డు, మౌసు, వెబ్ కెమెరా. ఓకే, ఇన్పుట్ కీబోర్డ్, మౌస్, వెబ్ కెమెరా. అభ్యాసనాల్లో వక్రరేఖలో ఈ దశలో అభ్యాసం స్తంభించినట్లు కనబడుతుంది పీఠభూమి దశ. అభ్యాసనలో వక్రరేఖలో ఈ దశలో అభ్యాసం స్తంభించినట్లు కనబడుతుంది పీఠభూమి దశ. ప్రేరణ అభ్యాసనకు మూలాధారం అని చెప్పింది క్రోక్రో. ప్రేరణ అనేది అభ్యాసనకు మూలాధారం అని చెప్పింది క్రోక్రో. పోక్సో యాక్ట్ వీరి కొరకు చేయబడిన చట్టము అంటే బాలలకి 2012 పోక్సో చట్టము. నెక్స్ట్ బట్టి స్మృతిలో స్మృతి అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది ఏంటి అంటే వైయక్తిక భేదాలు. గణిత ఉపాధ్యాయుడు విద్యార్థుల వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది వైయక్తిక భేదాలు. మనోసాంఘిక వికాస సిద్ధాంతం రూపకర్త ఈ దేశానికి చెందినవాడు జర్మనీ. ఓకే, ఎరిక్సన్ అనే ఆయన. మనోసాంఘిక వికాస సిద్ధాంతం రూపకర్త సిగ్మండ్ ఫ్రాయిడ్, జర్మనీ దేశానికి చెందినవాడు. మనోసాంఘిక వికాస సిద్ధాంత రూపకర్త ఎరిక్సన్, జర్మనీ దేశానికి చెందినవాడు. సగటు ప్రజ్ఞావంతుని ప్రజ్ఞాలబ్ధి 90:109. నెక్స్ట్ పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ 4 నుంచి 7 సంవత్సరాలు. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ 4 నుంచి 7 సంవత్సరాలు. గెస్టాల్ అనగా సమగ్రము. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ 4 నుంచి 7 సంవత్సరాలు. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వంను కాపాడతాయి. CAVD ప్రజ్ఞామాపిని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించారంటే బహుకారక సిద్ధాంతం. CAVD ప్రజ్ఞామాపిని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించారంటే బహుకారక సిద్ధాంతం. ఉపాధ్యాయునికి ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణం విషయ పరిజ్ఞానం. NEP 2020 ప్రకారం పాఠశాల స్వరూపం 5+3+3+4. NEP 2020 ప్రకారం పాఠశాల స్వరూపం 5+3+3+4. అనుభవము శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు అభ్యాసనం. వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి. వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇతివృత్త గ్రాహ్యక నిక్ష అనేది మూర్తిమత్వ పరీక్షా సాధనం. ఇతివృత్త గ్రాహ్యక నికష అనేది మూర్తిమత్వ పరీక్షా సాధనం. ఇతివృత్త గ్రాహ్యక నికష అనేది మూర్తిమత్వ పరీక్షా సాధనం. యానిమల్ ఇంటెలిజెన్స్ అలాగే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత థార్ండైక్. యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత థార్ండైక్. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు, చికిత్సా పద్ధతి అని పిలుస్తారు. చికిత్సా పద్ధతి. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. ఎలిమెంటరీ, సెకండరీ స్థాయిలో అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికతో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించినది NCFW, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. ఎలిమెంటరీ అలాగే సెకండరీ స్థాయిలో అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికతో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించింది NCFW, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. కంప్యూటర్ మెమొరీ చిన్న ఫైల్ని ఇలా కూడా పిలుస్తారు, కిలోబైట్.
కంప్యూటర్లో మెమొరీ చిన్న ఫైల్ను ఇలా కూడా పిలుస్తారు, కిలోబైట్. ఒక స్థితిలో జరిగిన అభ్యాసనం పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యాసన బదలాయింపు అని చెప్పింది గారెట్. ఒక స్థితిలో జరిగిన అభ్యాసనం పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యాసన బదలాయింపు అని చెప్పింది గారెట్. ఒక స్థితిలో జరిగిన అభ్యాసనం పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యాసన బదలాయింపు అని చెప్పింది గారెట్. ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు. సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది నిగమనాత్మక వివేచన. ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు. సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది నిగమనాత్మక వివేచన. మొదట ప్రజ్ఞాపరీక్షను రూపొందించిన వారు ఆల్బర్ట్ బినె. వ్యక్తిగత విద్యా పథకము వీరికి సంబంధించినది. అభ్యాసన వైకల్యం ఉన్న విద్యార్థులకు. వ్యక్తిగత విద్యా పథకం అనేది అభ్యాసన వైకల్యం ఉన్న విద్యార్థులకు సంబంధించినది. కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారు. మన ప్రభుత్వం విద్యార్థులకు నిఘంటువును అందించిన పథకం జేవీకే కిడ్స్. జేవీకే కిడ్స్. పూర్వ ముఠాదశ అంటే పూర్వ బాల్యదశ. బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగం కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత విక్టర్ ఫ్రాంకిల్. పుస్తక రచయిత విక్టర్ ఫ్రాంకిల్. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం పర్యాలోచన పత్రికలు. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యాసనం పరిశీలన అభ్యాసనం. వ్యక్తి పూజ అనే భావన ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యాసనం పరిశీలన అభ్యాసనం. టీఏటీ చిత్రాల్లో ఉన్న కార్డుల సంఖ్య మొత్తం 30 కార్డులు. చిత్రాల్లో ఉన్న కార్డుల సంఖ్య 30. ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి వర్ణనాత్మక. పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మలకు స్థానం చేయించే దశ పూర్వ ప్రచాలక దశ. పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మలకు స్థానం చేయించే దశ పూర్వ ప్రచాలక దశ. ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం సహజ పరిశీలన. మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ సామర్థ్యం 1 GB. జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది వ్యాకులత. టాబ్యులారసా అనగా ఏమీ రాయని పలక. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్ల వయసు ఉత్తర బాల్యదశ. బడి బయట పిల్లలు అనగా మధ్యలో బడి మానేసిన పిల్లలు. కావాలని మర్చిపోవడం దమనం. మొదట సాంఘిక ఏజెన్సీ కుటుంబం. మానసిక వయసు భావన మొట్టమొదటగా సూచించింది ఆల్బర్ట్ బినె. ఏకచర నియమాన్ని ప్రతిపాదించింది జాన్ స్టూవర్ట్ మిల్. బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం క్రియాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మకం. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రతిగమనం. అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత బోధన. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి తమ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలకు అనుగుణ్యమైన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకోవడం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది. పూర్వ వయోజన దశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది. పూర్వ వయోజన దశ. బహుళైచ్ఛిక ప్రశ్నలకు దీనికి సంబంధించినది గుర్తింపు.
ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక 5+3+3+4లో 4 స్థాయి ఈ వయసు వారికి ఉద్దేశించబడినది. అంటే 14 నుండి 18 సంవత్సరాలు, 14 to 18. పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించటానికి ఉపాధ్యాయుడు చర్చలు నిర్వహించాలి. పాఠంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించటానికి ఉపాధ్యాయుడు చర్చలు నిర్వహించాలి. ప్రతి మానవ వికాస దశల్లో వికాసపు మైలురాళ్లను నిర్దేశించిన వారు హవింగ్ హార్ట్స్. మైలురాళ్లను ప్రతి మానవ వికాస దశలో వికాసపు మైలురాళ్లను నిర్దేశించిన వాడు హవింగ్ హార్ట్స్. పెంపక శైలిలోను తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. ఇది జోక్యరహిత. పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. ఇది జోక్యరహిత. జేవీకే కిడ్స్ ఈ తరగతి పిల్లలకి ఇస్తారు. 1 నుండి 10 తరగతి పిల్లలకు. జేవీకే కిడ్స్ అనేవి 1 నుండి 10వ తరగతి పిల్లలకి ఇస్తారు. అభ్యాసంలో పీఠభూమి దశ అనేది తాత్కాలికం.